వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి చేష్టలు కానీ ఆయన చేస్తున్న కామెంట్లు కానీ ఆ ప్రసంగాలు కానీ లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులుగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ చేసిన నానా యాగి చేసిన తీరు కానీ ఆ తర్వాత ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి పరామర్శల పేరుతో అక్కడికి వెళ్ళి సంక్షేమ పథకాల శవాల దగ్గర కూడా సంక్షేమ పథకాల స్పీచ్లు ఇవ్వడం, ఇట్లా ఆయన చేస్తున్న పనులు కానీ లేకపోతే నానా బీభత్సం సృష్టించి అరాచకాలు చేసిన వాళ్ళని కూడా జైలుకి వెళ్ళి పరామర్శించడం, లేకపోతే హత్యలు చేసిన వాళ్ళని లేకపోతే దోపిడీలు చేసిన వాళ్ళని భూ కబ్జాలు చేసిన వాళ్ళని దోచుకున్న వాళ్ళని వేధించిన వాళ్ళని ప్రత్యేకించి దళితుల్ని వేధించిన వాళ్ళని సమర్థించడం, వాళ్ళని జైలుకి వెళ్ళి పరామర్శించడం, ఇలాంటి చర్యలన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయం అనే దాన్ని పూర్తిగా అసలు రాజకీయాన్ని డెమోక్రటిక్ పాలిటిక్స్ని పూర్తిగా వదిలేసి ఇంకేదో చేయాలనుకుంటున్నాడు, లేదా ఉన్నదాన్ని వదిలేసుకుని మెల్లగా ఏటో జారుకోవాలనుకుంటున్నాడు అనే చర్చ ఈ మధ్య ఎక్కువైంది. ఆయన మొత్తం మీద దీన్ని ఇట్లాంటి పనులు చేస్తే ఉన్నవాళ్ళు కూడా తాను ఎవరిని వెళ్ళమనుకున్నా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలాగా చేస్తున్నాడు అనే చర్చ సొంత పార్టీలోనే ఉంది. పాపం తెలియక నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు శైలజనాథ్ ఇంకొకరెవరో ఇద్దరు వెళ్ళినట్టున్నారు, కానీ ఉన్నవాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు, ఇంకా వెతుక్కుంటున్నారు. వాళ్ళకి నిజానికి చెప్పాలంటే పార్టీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఎంట్రీ దొరకట్లా వేరే కొత్త పార్టీల్లో దొరికితే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కూడా తాను ఎవరిని వెళ్ళమనకుండా వెళ్ళిపోయేలాగా చేస్తున్నాడు అనే చర్చ కూడా ఉంది. ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే ఆయనకి పార్టీ నడపడం ఇష్టం లేకనా, లేకపోతే ఇక పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి ఒక నిశ్చయానికి వచ్చి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఓ పక్క చెల్లి దూరమైంది, ఓ పక్క తల్లి మొన్న కూడా లేఖ రాసింది జగన్ భారతిలే ద్రోహం చేశారు అని. స్వయంగా ఆయన తల్లే బహిరంగ లేఖ రాసిన సందర్భం చూసాం. ఇది రెండో లేఖ నాకు తెలిసి. సో ఇట్లా అందరూ దూరమైన తర్వాత ఆయనకి అక్కడ ఇంకేం పరిస్థితి బాగాలేదు. వీటితో పాటు వెంటాడుతున్న కేసులు, ఈ కేసుల పరిస్థితి చూస్తే కూడా అలాగే ఉంది. దానితో పాటు పార్టీకి ఏదో మొదటి నుంచి కొద్దిగా వాళ్ళ నాన్నను చూసో లేకపోతే ఇంకోటి చూసో మతాన్ని చూసి వచ్చిన ఆ వర్గం కూడా మెల్లమెల్లగా దూరం అయిపోతుంది. పలకరించడానికి కూడా వచ్చేవాళ్ళు లేకుండా పోతున్నారు. అందుకనే ఈయన పలకరించే పరిస్థితి చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసెంబ్లీకి వెళ్ళడానికి మాత్రం మొహం చెల్లదు. అసెంబ్లీకి వెళ్ళడానికి మొహం చెల్లదు, కానీ జనంలోకి అప్పుడప్పుడు ఏదో చుట్టపు చూపుగా ఉండేదంతా బెంగళూరు లేకపోతే లండన్, ఏదో 2 రోజులు అట్లా వచ్చి చుట్టపు చూపుగా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చి ఏదో అట్లా, అది కూడా ఎవరైనా జైల్లో ఉంటే లేకపోతే ఎవరైనా చచ్చిపోతే అది పురస్కరించుకొని రావడం, ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆ సంబంధికుల్ని పరామర్శించి అక్కడ ఒక 4 ప్రభుత్వాన్ని తీయటం, మళ్ళీ జైలుకి వెళ్ళడం లేకపోతే ఇట్లాంటివి చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం బెంగళూరు లేకపోతే లండన్. సో ఈ సిచ్యువేషన్లో అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్ ఏంటి అనే చర్చ చాలా ఎక్కువగా జరుగుతోంది. దాంతోపాటు ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా కొంచెం విచిత్రంగా ఉన్నాయి. వంశీ అందంగా ఉంటాడు, నాని అందంగా ఉంటాడు, లేకపోతే అవినాష్ అందంగా ఉంటాడు. ఈ అందాలేంటో అర్థం కాదు. ఉంటుంది పుంసా మోహన రూపాయ అని అంటారు, అంటే పురుషులకే మోహం కలిగించే అందగాడు అనేది మన సంస్కృతంలో ఒకటి ఉంది. అలాగని చెప్పి జగన్కి మోహం కలిగించే వాళ్ళైతే కాదు వీళ్ళు. మరి ఆయన ఎందుకు వాళ్ళని అలా అన్నాడో ఐ డోంట్ నో. సో ఈ దీంతో పాటు ఈ బట్టలు ఇప్పి కొడతాం ఈ భాష ఎందుకు వాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు చాలామందికి. ఇవాళ గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నానా బీభత్సం నానా యాగి ఆయనే జీవో ఇచ్చాడు. ఆయన అధికారం నుంచి వెళ్ళబోయే ముందు 7,000 కనీస మద్దతు ధర అని ఆయనే ఇచ్చాడు మిర్చికి జీవో. ఆ మద్దతు ధర ఇచ్చి మద్దతు ధర అందకపోతే రైతులకి తగ్గిన గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రభుత్వం స్థిరీకరించిన నిధి ఉంటుంది, కంటింజెంట్ ఫండ్ అంటారు. ఆ ఫండ్ ఉండాలి. ఆ ఉన్న ఫండ్ని అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఫండ్ని ఈయన మొత్తం వాడేసుకున్నాడు. వేరే అవసరాలకి ఏదో బటన్ నొక్కాలని వాడేసుకున్నాడు. మిర్చి ధరలు తగ్గినప్పుడు ఈయన చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఆయనే జీవో ఇచ్చి ఆ మనిషి వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో అంటారు కదా ముసలి కన్నీళ్ళు అంటారు కదా, అది. దాంతోపాటు ఎవరో చెప్తున్నారు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు దాదాపు 10 నుంచి 15 బస్తాల మిరపకాయలు పోయినాయి అంట అక్కడున్న మార్కెట్కి వచ్చిన రైతులు. మరి ఎవరు ఎత్తుకెళ్ళారంటే ఎవరు చెప్పాలి సమాధానం? సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ఆయన పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎందుకు ఇలా డౌట్ వస్తుంది, పార్టీలోనే ఒక చర్చ ఎందుకు జరుగుతోంది అనేది మనతో మాట్లాడడానికి